ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం చెబుతూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రశ్నలు మీకు వేయాలి అని అనుకుంటా ఉన్నాను. ఒకటి, మనం ఎక్కడైనా సరే టిఫిన్ చేసి ఒక 80 రూపాయలు బిల్లు కట్టాల్సిన పరిస్థితుల్లో ఆ టిఫిన్ షాప్ అతను మీది 50 అయ్యిందండి అంటే మనం 80 కడుతున్నామా 50 కడుతున్నామా? అలాగే దారిలో వెళ్తూ ఉంటున్న సమయంలో ఒక 1000 రూపాయలు పెట్టబడి ఉన్న పర్సు నీకు దొరికితే దాన్ని తీసుకొని ఈ పర్సు ఎవరిదో అని కనుక్కొని ఇయడానికి ఇష్టపడుతుంటున్నావా? లేకపోతే అమ్మయ్య నా అవసరాలు తీర్చబడతా ఉన్నాయి అని చెప్పి ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకుంటున్నావా? ఇంకా చెప్పాలి అంటే నువ్వు పని చేస్తున్న చోట ఇదిగో నాకు ఈ పని చెయ్యి, నేను నీకు అమౌంట్ ఇస్తాను అని ఒకవేళ ఎవరైనా లంచాన్ని నీకు ఆఫర్ చేస్తే నువ్వు తీసుకుంటున్నావా, తీసుకోవట్లేదా? సో ఈ ప్రశ్నలన్నీ కూడా మన యొక్క జీవితాలకు మనము చెప్పుకొని పోల్చుకొని చూసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాము. ఎందుకంటే ప్రస్తుత దినాలలో ఎక్కడ చూసినా కూడా నిజాయితీ అన్నది లేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా నీతిని, నిజాయితీని తాకట్టు పెట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పనంగా పెట్టి కూడా దిగజారిపోతుంటున్న దినాల్లో మనం ఉంటా ఉన్నాం. సో చాలా మంది మనకు కనబడతారు. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్న సందర్భం ఉండొచ్చు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు, నేను, మనందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు నిజాయితీగా ఉంటా ఉన్నాం. ఎందుకని మనము అని నేను చెబుతా ఉంటున్నానంటే, ఒకవేళ లోకంలో అనేక మంది వారి యొక్క నిజాయితీని పోగొట్టుకున్న వారిగా, వారికి నచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నట్లయితే అది ఒక విధం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారంగా, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడిన వారంగా మనకు ఇవి ఏవి కూడా తగవు. మనం అలా ఉండడానికి వీల్లేదు. అనేక మంది ప్రజలు మనల్ని గమనిస్తా ఉంటా ఉన్నారు. అనేక మంది మనము చర్చికి వెళ్తుంటున్నప్పుడు, వస్తుంటున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నప్పుడు, దేవుని యొక్క కార్యక్రమాలకు మనం అటెండ్ అవుతా ఉంటున్నప్పుడు మనల్ని అదే పనిగా గమనిస్తున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. సో అలా గమనిస్తున్న వారు మనలో ఏ లోపం కనబడుతుందా, ఏ తప్పు కనబడుతుందని ఎప్పుడూ కూడా ఆశగా ఎదురు చూస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు మీ మధ్యకి తీసుకొని రాగలుగుతా ఉంటా ఉన్నాను. మనము ఎంత నిజాయితీగా ఉంటా ఉన్నాము, ఎంత యథార్థంగా ఉంటా ఉన్నాము, ఎంత పరిశుద్ధంగా ఉంటా ఉన్నాము, ఎంత పవిత్రంగా మనం జీవిస్తా ఉంటా ఉన్నాము, ఎంత భక్తిని మనం కనపరుస్తా ఉంటా ఉన్నాము అన్నది ఎప్పటికప్పుడు మనము సరి చూసుకోవాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడతా ఉంది. రెండవ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. సో చక్కటి మాట కదా. మనము ఎవరము ఇప్పుడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారము. ఎవరి చేత? దేవుని చేత పిలువబడిన వారం. ఆయన యొక్క గుణాతిశయాలను మనం ప్రచురమ చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మనము ప్రచురమ చేసే వారంగా ఉండాలి. ఆయనను మనం ప్రొజెక్ట్ చేసే వారంగా ఉండాలి. సో చాలా మందికి దేవుని గురించి మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. ఇదిగో నేను అంగీకరించిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, ఇలాంటి గుణగణములు కలిగిన దేవుడు, ఇలాంటి మంచి కలిగిన దేవుడు, ఇలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు, ఇలాంటి నీతి నిజాయితీ కలిగిన దేవుడు, న్యాయబద్ధమైన దేవుడు అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. అందుకని దాని క్రింద మాట, ఇంకొక మాట,
నేను చదవడానికి ఇష్టపడతా ఉంటున్నాను. 12వ వచనం చదువుకుందాం. అన్ని జనులు మిమ్మును ఏ ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు అన్ని జనులు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా మీరు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఇది దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ప్రవర్తన ఎలాగుంటా ఉంది? నీతి నిజాయితీ కలిగిన ప్రవర్తనను కలిగి ఉంటున్నావా? అనేక మంది అన్ని జనులు నిన్ను గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచగలిగేటట్లుగా నీ ప్రవర్తన ఉంటుందా అన్నది నువ్వు సరి చేసుకోవాల్సిన వాడుగా, సరి చూసుకోవాల్సిన వాడుగా ఉంటా ఉన్నావు. ఒకవేళ మన ప్రవర్తన ఏదైనా దిగజారినట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నట్లయితే, ఇదిగో దేవుడి నామానికి నేను అవమానం తీస్తా ఉంటున్నాను అన్నది మనము గ్రహించుకోవాలి. గ్రహించుకొని ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే వారంగా మనం ఉండాలి. ఆయనకు మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి యథార్థవంతమైన, నిజాయితీ అయిన, నీతి కలిగిన, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని నామానికి మహిమ తీసుకురావాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా, నీ నామానికి మహిమకరంగా జీవించడానికి నాకు సహాయం చేయి. నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా నేను బ్రతకడానికి సహాయం చేయని చెప్పి దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. అనేక మంది మమ్మల్ని గమనిస్తున్నారని, వారి దగ్గర మీ గుణాతిశయములను మేము ప్రచురం చేసేవారంగా, చక్కటి నీతి నిజాయితీ కలిగిన వారంగా, యథార్థత కలిగిన వారంగా, పరిశుద్ధత కలిగిన వారంగా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేసి నడిపించమని, ఎవరైతేనైనా వారి పాపాలను, తప్పుదాలను ఒప్పుకున్న వారుగా ఉంటున్నారో వారిని క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.